హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పార్వతమ్మ పంచాగిరుల పొడవు తీరిపోతున్నది. పార్వతీ పరమేశ్వరులకు అనేకులు భక్తులు ఉంటారట. లోపల ఇందు లోపల ఏ పట్టు ఉన్నది, ఎక్కడి పడగలు ఉన్నది, ఇక్కడికి దగ్గర ఉన్నది రాజుల కచ్చేరి చంద్రశేఖర మహారాజు అగోలు నీరు కూర్చున్నాడట. చంద్రశేఖర రాజు చంద్రశేఖర పట్టమే రాజు చంద్రశేఖర మహారాజు నడులో ఉన్నది రాజుల కచ్చేరి పొడవు నీరు కూర్చుంటాడు చంద్రశేఖర రాజు. పదార్థమాట, ధర్మము చెడని పదార్థమాట, అన్నం చెడని పదార్థము, అగ్ని చెడని పదార్థము, నీళ్లు చెడని పదార్థమాట. రాజుల కచ్చెరి మీద పొడవు తీరు కూర్చుండు చంద్రసేన మహారాజు. ఎడమని ఎండు పోసుకున్నాడు, కొంచెం బంగారం పోసుకున్నాడు. అప్పుడు ఎడమ కచ్చిన వారికి ఎండి దానం ఎత్తుండు, కొడి కచ్చిన వారికి బంగారం దానం ఎత్తున్నాడు. పుట్ట చూసి బయడాలు పెడుతుండు, వాళ్ళు చూసి వస్త్రాలు ఎత్తుండు, పాలు దాకా పసి పిల్లలుంటే పాడి బర్రలే దానం ఎత్తుండు చంద్రసేన రాజు. ఎందుకంటే చూడుండి నా తలడారు నా తాతను ముత్తాతని రాజ్యాన్ని నేను వాళ్ళు చచ్చిన్నాడు. ఏం ఉండకూడదు నిన్నగాక మొన్నగాక నా తండ్రి ఈ రాజ్యాన్ని నిన్న నా తండ్రి చచ్చిండు, నా తల్లి చచ్చిన్నాడు. ఏమి ఉండకూడదే రేపు పొద్దుగల్లా నేను చచ్చిపోతా, నేను చచ్చిన్నాడు నాయన ఎప్పుడేది రాడు. మానవుడై భూమి మీద ఉడితే నూరెందాయిసే గారి సజ్జనంక కీర్తి వెయ్యండి నిలబడాలే. అందుకని దాన ధర్మాలు మొదలుపెట్టి దాన ధర్మాలు రాజుల కచ్చేరి దానం చేస్తుంటే అచ్చగల్లు బుచ్చగల్లు జోగి సన్నాచి మరి తీర్చి జంగాలు దాసలు వచ్చి రాజు తీసుకొని చేసిన దానం తీసుకొని రాజుకు చేయి కొట్టుకుంటా రాజు కథ కచ్చేరి మీద ఉండంగా రాజు ఒక్క భార్యలో ఆడవిల్ల చంద్రవతి ఓ దేవుడా, ఆడవిల్ల చంద్రవతి ఓ దేవుడా, ఆడవిల్ల చంద్రవతి ఓ దేవుడా. ఆడవిల్ల కూడా రాజు
కన్న రెట్టింపు గుణవంతురాలు తల్లి చంద్రావతి దేవి తల్లి చంద్రమాతి మా బిడ్డ దానాలు ఎత్తుంది తల్లి చంద్రమాతమ్మ ముసిపప్పు తోటి లేచింది ముత్యాల సీమిడి వచ్చినాలి నా ఎనకడి కాలంలో చూడు నా తల్లులారా ఎనకటి కాలం లోపల ఆడళ్ళు సంగవారకు ముందంటే తెల్లారకు ముందే ఎత్తులాట ఆకిల్లోకి సారులు రంగెల్ని ముగ్గురేసి తెల్లారకు ముందు ఎనకటి తల్లులు అందరన్నీ పెట్టుకున్నాట ఇప్పటి నా వంటరు కిటికీలకేని మంచానికి ఎండలయ్యేదాకా ఒక మీద దుప్పట్లు కిందికే ఇంతలేదు అడవిల్ల చంద్రమతి పడివల్లి కట్టింది మండల చీరే పడవయ్య కట్టింది చంద్రమతి నాగత్త పోయినాని కట్టని వంట చాకల కట్టినాలి చంద్రవారి బియ్యం సర్వమంటలు చంద్రమతి ఇక నా భర్త పేరుమైతే పోయినాని కట్టడాని అన్ని రకాల వంటలు అన్నిందిలో ఇళ్ళల్లో పెట్టింది నా భర్త ఎప్పుడు అత్తడో నా భర్త అన్నం తిన్నాక తదుపరి నేను తింటాని భర్తతో 1000 కళ్ళతోడి ఎదురు చూస్తుంది తల్లిలో ఇళ్ళల్లో చంద్రమతి దేవి నిజంగానే నా తల్లులాల మీరు కరంది మేము రాలేదు వాడళ్ళకు చూడు ఏ పండుగ రాని ఏ పబ్బము రాని నా కడుపుతోటి కన్నా నా పిల్లలు ఉండాలి చేసుకున్న నా భర్త ఉండాలి వాళ్ళు కడుపు నిండా భోజనం చేస్తే ఈ ఆడళ్ళకు తినకున్నా గాని తిన్నట్టు ఆనందం అనిపిస్తుందాట ఏమంటావు కన్నద్దలు పెట్టుకున్నాక అవునక్క తన కడుపుతోటి కన్న పిల్లలు తన భర్త కడుపు నిండా తింటే ఆడవాళ్ళకు తినకుండా తిన్నట్టు అనిపిస్తుంది గట్ల పూర్వం లోపల భర్తలకి బుక్కెత్తుదాకా ఆడలు ఉండేది ఇక ఇప్పటోళ్ళు ఉంటారు కొంతమంది ప్రగండ ఆడోళ్ళు వాడత్తేంది అక్కడనే చెట్ల పడి సచ్చేంది ఒక ముందే ముడుసల్ల బియ్యం పెట్టుకుంటుంది అవ్వగారింటికాడ నీసుకోవచ్చు బాగా తిన్నాయి అత్తగారింటికాడ పప్పు మెత్తుకునే మొగడు సిద్ధపడ కూర చూస్తుంది బావుకి చికెన్ తెచ్చుకుంటుంది ఏ ముక్క కా ముక్క జోడించుకుంటాడు అవి ఎక్కువ తెచ్చుకుంటా కూడా దాడచ్చే వరకు మళ్ళీ ఏర్పాటు నేనే కనుక్కుంటావా రెండారు అగ్గ పెట్టి కుదుతాడు బావుకి చికెన్ తెచ్చుకొని ఏ ముక్క కా ముక్క జోడించుకొని ఉన్నదంతా మొగడు కూడా కొడుకు వచ్చే వరకు పొడిలోమే పెడుతున్నారు ఊళ్ళో పడగట్ల కాదు కన్న తల్లి చంద్రమాతి అన్ని రకాల వంటలు అండింది ఇళ్ళలో పెట్టి భగవంతా నేను రోజు వంటలు అండినాక నా భర్త ఎప్పుడు వస్తాడని నా భర్త పవనను చూసుడు కాబట్టి ఎన్ని రోజులు రాయి బతుకుల మన్నవాడా ఇళ్ళ నా గడుపు లోపల ఒక్క కొడుకున్నా అమ్మా నాకు ఆకలవుతుందంటే నా కొడుకు కడుపు నిండా పెట్టితే నాకు తిన్నంత ఆనందం అనిపిస్తుండే నా కడుపు లోపల ఒక్క బిడ్డున్న అమ్మా నాకు ఆకలవుతుందంటే నాకు కడుపు నిండి నాకు కనిపించు ఈ జీవితంలో మన్నమాట నా బ్రతుకుల మన్నెత్తిపోతూ పాపము కళ్ళకు చూసుకునే ఒక్క కొడుకు లేపాయే పాపము కళ్ళకు బిడ్డ అనిపించుకుందామంటే ఒక్క ఆడపిల్ల లేకపాయే అందుకని అంటారు ఇప్పటికప్పుడు చూడండి ఎవరా తనకు లేని తందంత పొయ్యి కాడ పొందనాటో దానం కాదు పొల్లు కోనం కాదు ఇత్తడి పుత్తడి కాదు తొత్తు దర్శాలి కాదు దున్న పోతుకు తెల్లగా సున్నవే కలిగోలాడికి ఎద్దు కాబోదు అందుకే అంటారు కన్నది కడుపు కావాలి కట్టిందే బట్ట కావాలి కాళ్ళ మీద బట్ట మైలునే కావాలంటారు నా ఏ పిల్లైనా కోరుకుంటది గుణవంతుడైన భర్త దొరకల్లని కోరుకుంటది తర్వాత నా కడుపు వండాలని కోరుకుంటది భర్త
బతికుండంగానే కన్ను వెయ్యాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆడపిల్లలకి అత్తయ్య మాటలు కాని మగోనికి రావు మాటలు. మగోని పుట్టుక రాజా పుట్టుక, ఆడపిల్ల పుట్టుకనే అదురుట్ట ఈయన పుట్టుక రాట. ఎందుకంటే ఈ మగోడు పుట్టకొచ్చి పెట్టుకొని ఏడెండ దాకా ఎక్కడన్నా తిరిగిరా అని చిన్నాడు దొరదొరల్ని ఇంట్లో కత్తడు, రాజోళ్ళని ఇంట్లో దొత్తడు. ఆడు తెల్లాడు లేచి తొవ్వంటి ఓరి పతొక్కడు ఆనికి ఎదురుగా అన్నా ఎప్పుడు వచ్చినవే అని సలాం కొడుతున్న వస్తే అంటారు. అదే ఒక్క పెద్దదైన ఆడవిల్ల ఒక్క రోజు గిట్టింట కలవడకపోతే తల్లి కలవారం తండ్రి కలవారం తోడబుట్టిన అందరికీ అనుమానం ఉంటది. ఏడెండు మగవాడు తిరిగి రాని అని పేరు పెట్టి సూపరు. ఒక్కరోజు ఆడవిల్ల కలవడపోతే ఇంటింటి రాజులందరికీ అనుమానం వస్తుంది. బ్రహ్మదేవుడు మోసకారి కాదా? ఆడవిళ్ళకు ఒక్క రాత రాసిండు దేవుడు, మొగళ్ళకు ఒక్క రాత రాసిండు. అదంతా ఎందుకమ్మా? పూర్వంలో మన చిన్న తరాల బిడ్డలకు లగ్గం ఎత్తురు తల్లులు. అత్తగారింటికి ఏనంక కాల తర్వాత పోయి బిడ్డ మగడికి చచ్చిపోతే తల్లిదండ్రి ఉండి బాధపడి అయ్యో నా బిడ్డ కాయల్ల కాయ కాదా పిందల్ల పింద అని ఆ పిల్లను మరొకరికి ఇచ్చి లగ్గం చేస్తే మొగడు చచ్చిన ఆడవిల్ల మళ్ళీ లగ్గం వేసుకొని అక్కడ లగ్గాలు గాని కూరలు పట్టాయి. ఆ పిల్ల అక్కడికి వస్తే ఆ పిల్లలు చూసిన ఆడళ్ళు కొంతమంది పంచ పేర్నాడు పెడుతూ అది తల మీద పంగేసుకొస్తుంది. ఆ పిల్ల పచ్చని పందిట్ల పాదం పెట్టని ఎక్కుని పసుపు కలిపిన చెంతల పిల్ల చేతిలో పెట్టకూడదు అంటారు. ఆడవిళ్లకు ముక్కమగడు చచ్చిపోతే తెల్ల చీర కట్టించి తెల్ల రైక తొడిగి మూడ పూకుండా పెట్టి ముందు గాసం చెప్తారు. అదే మగానికి 60 మంది పెండాడదామని 61 దానికి రెడీ రెడీ అంటాడు. మగోనికి బొట్ట అనేది మంది ఉందనా తరుడాల ముండతనం అన్న పేరు మగోనికుందా? ఏ పట్టం గాని ఆడవిల్ల పోతుంది కానీ మగోడు మొయ్యడు. మగోనందరూ సంతానం లేకున్నా ఆడివే గొడ్డురాలంటారు. ఆడవిల్లందరూ సంతానం లేకున్నా ఆడివే గొడ్డురాలంటారు. ఈ గొడ్డు నిందల మన్నువాడ ఆడవిళ్లకు అన్ని నిందల కన్నా గొడ్డు నింద పెద్దలాట. ఆడవిళ్లకు సంతాన పరము లేకపోతే సచ్చిన్నాడు సర్గానికి తొవ్వని దొరకదాట. నా భర్త వచ్చినాక నారా ఈ గొడ్డు బతుకు నాకద్దు, నారా ఇంత పేరు అంత పేరు సచ్చిన్నాడు పొంద పేరు. ఈ రాజ్యం పరిపాలు ఈ దేశం పరిపాలు సంతానం ఉంటే బతుకుతారా లేకపోతే నీ పాదాల మీద పాలన తీసుకుంటా. నా భర్త వచ్చినాకెయ్యల్లా నా భర్తతో పెట్టుకుంటా అని ఆ కన్న తల్లి ఆ యొక్క చంద్రమాతిలో ఇళ్ళల్లో కూర్చుంది. తల్లి కథ ఇక్కడ ఉండదు కానీ తల్లి వాడు చంద్రసేన మహారాజు రాజు జాగ్రత్త వచ్చింది కచ్చిని బంధు పెట్టినాడు. రతన్న చేతులు రాజ్యం పెట్టిండు. కొడుకులు ఆరానా వారి దగ్గర పోయి గౌరవందం భోజనం చేసేస్తా. నేను పోయేదాకా నా భార్య అన్న నీరు తాగదు గుణవతి శీలవతి నా భార్య. రాజులప్పుడు కాబట్టి కాళ్ళతో నట్టి కదంతా పడుకున్నాడు. గుర్రాల తోపల కచ్చుండు అత్తబల్ల గుర్రాలు తెచ్చినాడు. అనే గుర్రం మీద రాజురా గుర్రం మీద రాజు చంద్రసేన మహారాజు వారి ఉన్న రోజులకు ఎప్పుడు నచ్చున్నాడు. అన్న తల్లి రోజులలో కూర్చున్నది. చంద్రమాతి భర్త అక్కడ చూస్తున్నది. అవరాల
వాళ్ళు వస్తున్నారు ఆడవిళ్ళకు భర్తను మించిన భాగ్యము లేదు మగని మించిన మొత్తము లేదు పురుషులను మించిన పుణ్యము లేదు ఆడవిళ్ళై పుట్టినాడు అందరిని వార్తలు కానీ చేసుకున్న భర్తలు ఎడమాయ రాదు ఆడవిళ్ళకు మొగడి వీణ తెల్లారి చెట్టుకు మొదలు వీనట్టే ఆడవిళ్ళకు భర్త ఉన్నన్ని రోజులే కష్టమైన సుఖమైన ఎల్ల భర్త బాధాలు కడుక్కొని పైన చల్లుకుంటారని చంద్రమంతి రాని గాని ఆ కిట్ల తెచ్చుండు రాజు గుర్రని కట్టేచుండు కడుపు లోపల కాలు కట్ట వేయిండు రాజు కన్నా వస్తుంది తల్లి ముండ వర్షిపోను నిన్న మొన్న నేను ఆ కిట్టకు రాగానే నా భార్య చంద్రమతి నా భర్త రత్తున్నది చెంబుతో నీళ్లు పట్టుకొని వచ్చి నా కాలు కలుపుకొని రావయ్యాడు లోపలికి నింపుకును అందుకే మగోడు గాని ఇప్పటికప్పటికి పెళ్ళ మీద మగోనికి ₹2 ప్రియం ఉంటది ₹2 ప్రేమ ఉన్నప్పుడు తెలిసిన మగోడు భారాన ప్రేమ జీవుల దాచుకుంటాడు చారాన ప్రేమని పెళ్ళ మీద చూపిస్తాడు దాచుకున్న భారాల ప్రేమ చారాల ప్రేమ తోడ ఉట్టిన అక్కయ్యలుంటే అక్కయ్యల మీద చూపించుకోవాలి చారాల ప్రేమ జన్మనిచ్చిన తల్లిదండ్రుల మీద చూపించుకోవాలి చారాల ప్రేమ తోడ ఉట్టిన అన్నదమ్ములుంటే అన్నదమ్ముల మీద చూపించుకోవాలి మిగిలిన చారాల ప్రేమ పెళ్ళ మీద చూపియాలి అప్పుడప్పుడు సప్త వీకాలి ఇక అది నా పెళ్ళం కాదు అతను నేను మొగని కాదు అని ఉన్న ₹2 ప్రేమ తీసుకుపోయి ఏ మొగడైతే పెళ్ళ మీద వరకు వస్తాడు భార్య కింద 10 మనుషులు అవుతారయ్యా కుర్చీల మీద కూకున్నయ్యను ఆడోళ్ళు కోరుకుంటే సీరియల్ చేయాలి సారం చేయాలి ఎండి బంగారమైన రసగుల్ల చెంకిల సీరైన పోతల సీరైన సీమలు దింపాలి సీకర్ణకు దింపాలి కానీ ఆడవిళ్ళ కలిసి ఇత్త కొడుకో మొగళ్ళు కొల చుట్ట మీద ఎక్కి కూకుండేది కాక ఒత్తు కూకంగానే భర్తకు మంచాలు అంచుకుంటాడు బండి మీద కూకున్నాను నా భార్య వచ్చిన పాదాలు కలుపుకుంటాను వణికిపోతా లేకపోతే కరుదు పట్టిందా బిడ్డ పిల్ల ఆగమని వారిందా చోట పెట్టుకున్న చీట పారించుకుంటే వారించుకోవాలి చంద్రకలక్క ఎండ పెట్టుకుంటే ఎండ పెట్టుకోవాలి ఎందుకేమో తీరు ఎక్కించి పచ్చి కొనుక్కొని మళ్ళీకేమో తీట మంచిగా ఇచ్చి కింద ఉన్నా భార్యతో వదుతుండు చంద్రసేన రాజు ఆ ఘోరాచార రాజు చంద్రసేన మహారాజు ఏనాడు ఘోరాల వేడికి వస్తున్నాడో అచ్చేటి భర్తని కళ్ళతో చూసింది ఆ తల్లి చంద్రావతి దేవి అత్త బాబ సేవలు చేసేటి అల్లి రాని భర్త సేవలు చేసేటి భాగ్యవాతి ఆడవాళ్లకు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు అన్నారు భగవంతుని పూజల కన్నా భర్త పూజలు ముదగాలని చెప్పుతో ఉదకాలు చేతని వల్లి ఎవరిది ఆఖరి వాళ్ళు పట్టుకోని భర్త పాద సేవ గడ్డ బయలు ఎట్లా వస్తున్నది ఆ చంద్రవతి గల్లు 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 బాయిల రామ
ఏమి కావాలనమ్మో చంద్రమాతి కావాలి రామ ఏమి చంద్రమతి వచ్చి రాకట వలె పచ్చి పాదములు కలుపుకున్న పాదాలు గడగంగా మిగిలిన నీళ్లు పైన చల్లుకున్నవమ్మా బుద్ధి మెచ్చుకున్నా నీ జ్ఞానం మెచ్చుకున్నా ఎందుకో బాబా ఎల్ల నీ ముఖం చూస్తుంటే అరుగుమ పూలు ఎక్కడ పడుతున్నా లగ్గమై ఇన్ని రోజులు అవుతుంది బాబా ఒక్కనాడు నిన్ను ఒక్క మాట నేనలేదు బాబా లగ్గమై ఇన్ని అవుతుంది ఒక్కనాడు ఒక్క దెబ్బ నిన్ను ఒక్కలేదు అందుకని బాబా అయ్యల్ల ఈ రోజు నువ్వు కచ్చం నిండని పెట్టి ముంగడ పెట్టి తినువనుకుంటా నీ గవ్వలటువంటి కన్నళ్ళకేడి రవ్వలోల సిరుపులస్తుంటే నా గుండె వరిగిపోతుంది దేవి నిన్ను ఒక్కనాడు నేను మాటలే పాపాన భార్య లెక్క పుణ్యాన సెల్లె లెక్క చూసుకున్నా ఇన్ని రోజుల మన సంసార పీఠికం లోపల ఒక్కనాడు లొల్లి లేదు ఒక్కనాడు చవడం లేదు దేవి ఒక్క దెబ్బ కొట్టక ముందు లేస్తున్నామంటే నాకెంత బాధ అనిపిస్తుంది నిజంగానే నా తల్లులారా ఆడోళ్ళ రాతలు మంచిగా ఉంటాయి కొంతమంది ఆడోళ్ళ రాతలు మంచిగా ఉంటాయి మంచు మంచు మొగడు దొరుకుతాడు ఒక్కొక్క మగోడు తల్లి గారి కుటుంబాన్నే మరిపిస్తే మగోడు దొరుకుతాడు ఒక్కొక్క తల్లికి అందరి రాత ఒక్క తిరగకుండదు ఆడోళ్లకు ఒక్కొక్కళ్ళ రాత తీసుకుపోయి గటేరు మొదలే పాత్ర పెట్ట ఒక్కొక్క తల్లి పొద్దుకు పుట్టెడు కట్టం ఎత్తది వారానికి మొగలతోని 3 సర్ర గుద్దులు పడుతుంది ఒక్కొక్క తల్లి పుట్టెడు కట్టం చేస్తుంది పెళ్ళాము కట్టం ఎత్తని తిరుగుకుంటా తిరిగచ్చ మొగోడు దొరుకుతాడు ఒక్కొక్క తల్లికి అది ఎందుకంటే ఆడోళ్ళ రాత పదం పాడైతుంది ఆట అందుకని దేవి గాళ్ళ లెక్క నిన్ను దెబ్బ కొట్టలేదు ఎందుకు అయ్యల్ల కంచం ముంగడ పెట్టి కన్నీరు తీస్తే నా గుండె వరిగిపోతుంది నీకేముగా ఉన్న కోరుకోయే ఓ చంద్రమాతి ఏది కోరుకున్నది నాకు ఇస్తానన్ను వరకేం తక్కువ ఉన్నదయ్యా ఎండి ఉన్నది బంగారం ఉన్నది పువ్వులున్నాయి జాగలున్నాయి ఎండి ఉండి ఎవరి పాలు బంగారం ఉండి ఎవరి పాలు నాదా అక్కడు బంగారం తీసుకొని తలాపుకు పెట్టుకొని పండుకుంటే తెల్లవారు లేచినాక అమ్మ అని పిలవని బాపు అని పిలవదయ్యా నాదా అమ్మ అని పిలవదయ్యా ఓ నాదా అమ్మ అని పిలవదయ్యా ఓ నాదా అడవిల్లారు లేరు ఓ నాదా అడవిల్లలేరు ఇల్లే ఓ నాదా అడగ దోసవంతులయ్యా ఓ నాదా అందుకే అంటారవ్వా సుతులు ఉంటేది ఎందుకంటే ముందు గదుల కొరకంటారు కొడుకులు ఉండేది ఎందుకంటే తనగంటు రచ్చిపోయిన నాడు తన కొన్నాయి పెట్టి తన కొండొస్తున్నాడు మన పేరు మీద కొండంత పండుగ చేసుకుని అందుకంటారు నాదా రేపటి కాలాల వరకు చచ్చిపోతే మనకు తన కొన్నాయి పెట్ట మనకొక్క కొడుకు లేడు మన తలాపుల కూర్చొని వదచ్చు మనకొక్క బిడ్డ లేదయ్యా కొడుకులుంటే అవ్వలారా తల్లిదండ్రులు చచ్చిపోతే వాళ్ళను దానం చేసుకుంటారు గాని
ఎంతైనా కానీ మగవాళ్ళకుండే మోటుకుంటారు. మగోరికి ఎంత దుఃఖం వచ్చినా 2 మోకాళ్ళ సందున తలకాయ పెట్టుకొని 4 గీతలకి ఇత్తడు గాని మగోడు కొల్లె తీయడవడంటేనే రాదా. ఒక్క బిడ్డనే మన విడి పెద్ద వరుసలమై మనం వస్తారవాడి. ఒకవేళ మన మరణమైతే మన మరణమైన సంగతి మన బిడ్డలు తెలవంగానే అయ్యో నా తల్లి మరణం అయిందాటరమ్మా, మా నాయన మరణం అయిందాటరా అని మన బిడ్డలు ఏ సేనల్లో ఉన్నా సరే కళ్ళ ఉన్నా సేనక సరే కనుక నాద ఇల్లనక పువ్వనక తలవరక తారవరక ఇక ఏడువాడాలన్నా అని పేరవల పడుగుతావాడి మన బిడ్డలేడవంగా ఈ వాడగట్టోళ్ళు చూసి ఆ వాడగట్టోళ్ళు చూసి నా బిడ్డని అవ్వయ్య ఆఖరి మాటకు మోసుకోపోతుంది కదా బిడ్డో నీ బంగారు చేతులతో ఇంత చీగట్టపోతివా అని వాడగట్టోళ్ళు ఎడవంగ మన బిడ్డలు ఎడవంగా ఇక సత్యనామల జీవో అందుకే అంటారమ్మా జరిగింది ఎవరైనా ఎప్పుడవు గాని జరగబోయేది మాత్రం ఏ మానవుడు ఎప్పడాట. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరికి తెలవది, ఎవరి ప్రాణం ఎప్పుడు వదలో ఎవరికి తెలవది. ఇవల్ల జరిగేటి పండుగ ఈ గంట వీరి వారి ఇళ్ళల్లా చక్కని తండ్రి మల్లేశము మల్లేశు ప్రాణం పోవంగా తన భార్యకేమి చెప్పిపాయే. ఒక్క కొడుకుని అన్నాడు, ఒక్క బిడ్డని అన్నాడు. ఆ కొడుకు బిడ్డకేమి చెప్పిపాయ మల్లేశు. తన భార్య మంజులకేమి చెప్పిపాయే. అందుకే అంటారమ్మా గుడిలోన దేవుడు ఉంటేనే గుడి శృంగారం ఉంటది, బడిలోన పిల్లలు ఉంటేనే బడి శృంగారము, ఇంత ఇతరాలు మొగలుంటేనే ఇల్లు శృంగారము. భర్త తువరి భార్యకు సుఖము, భార్య తువరి భర్తకు సుఖము. భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి, భార్య లేని మగవారికి బాధలు ఎక్కువ అన్నరాట. మల్లేశు ప్రాణం పోగా కొడుకు యాది కట్టే ఒక కొడక పవరు నేరెళ్ళిపోతాన్న కొడుకో నా భుజం మీద కావాలి నీ భుజం మీద పెట్టిపోతాన్న కొడక నా ఇది పరువు నీ మీద పెట్టిపోతాన్న కొడుకో నేను వదరా మీ అమ్మ పైన నా కొడుకో నన్ను చూసుకున్నట్టు అమరు చూసుకోరు కొడుక నన్ను అరుచుకున్నట్టు మీ తల్లి అరుచుకోరు అయ్యా. పోతా
దండలేసే బాగి నాకు లేకుంటే వేసిండు కొడక నేను పోతా ఉన్నా అడవిళ్ళకైనా అబద్ధ తిన్నాడు అవ్వ ఉండాలి బాధ కలిగినాడు బాబు ఉండాలంటే బిడ్డ నా బిడ్డ బావని నేను వెళ్ళిపోతన్నా నా బాగి నీరిసి బిడ్డో నా బండి పడిసిందే అమ్మా మల్లేశు ప్రాణం పోంగా తోడబుట్టిన అన్న కనకయ్యా అగో వదిలే వెంకటవ్వా గా మేర బావ కనకయ్యకేము చెప్పిపాయే అన్న కొడుకు సాయి బిడ్డ అక్షితకేము చెప్పిపాయనా గా బామ్మలకేము చెప్పిపాయే గా బామ్మల్ని బాలరాజు అగో చెల్లెళ్ళు లతా శ్రావంతి బావా స్వామికేము చెప్పిపాయే ఓ బావా నువ్వేతో వాళ్ళ నేనస్తున్నాడయ్యా నా బామ్మల్ని కృష్ణ అగో చెల్లె అనూష ఓ బామ్మల్ని రాజు చెల్లె అఖిల ఓ అత్త లక్ష్మి నేను వెళ్ళిపోతున్నా కోడళ్ళు అల్లుళ్ళకేమో ఎత్తిపాయే ఇవల్ల చూడు ఈ గడ్డ వీధి వారి ఇళ్ళల్లా చక్కని తండ్రి నా మల్లేశం ప్రాణం పోతే అన్నదానాలు వేసి తండ్రిని నువ్వు తీర్చుకున్నారు తండ్రి వాకి తీర్చుకున్నారట అయ్యో రేపు రేపాడి కల్లా రేపు రేపటి కల్లా మల్లేశం ప్రాణం పేరంటూ మన ప్రాణం పోతే మనకు తనకో రాయి వెంట మనకొక్క కొడుకు లేడు తలా ప్రభుత్వం 20 బిడ్డలు నాకు లేనయ్యా కొడుకులు కావాలనా బిడ్డలు కావాలనా పిల్లగల్లు లేకపోతే అది నేను బతకలేదే ఏ చెరువు లోపల ఏ బాబు వేసిన్నో ఇదే తలను తీసేసిన్నో తాగే బాబుల్ల మన్ను సిన్నో పెరిగే పిల్లగల్లనెత్తి కొట్టిన్నో ఇది ఏ చెరువ పాపమో నా గర్భాన కొడుకులు బిడ్డలు లేరయ్యా కొడుకుల బిడ్డల పనవైతే బతుకుతా కాదని లేదని అంటే మనమంత బండ తెచ్చి ఆ బండను నీ పాదాల కాడ పెట్టి ఆ బండకు నా శిరస్సు వలగొట్టుకొని నీ కళ్ళ కాడ రచ్చిపోతారయ్యా ప్రాణనాలు